హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నా పేరు బాలాజీ. నేను జర్మనీలో మాస్టర్స్ చేస్తున్నాను. ఈరోజు మాట్లాడే వీడియో ఏంటంటే, వై ఐ చూస్ జర్మనీ, వై నాట్ అదర్ కంట్రీస్. మాస్టర్స్ చేయాలని చెప్పి బీటెక్‌లోనే ఉండే. అందరిలాగే గుంపులో గోవిందా నలుగురిలో నారాయణ అన్నట్టు మాస్టర్స్ అనగానే ఫస్ట్ థింగ్ అందరికి గుర్తొచ్చే కంట్రీ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇవి కంట్రీస్ గుర్తొస్తాయి. సో, నా మైండ్‌లో కూడా అదే ఉండే యూఎస్ వెళ్దామని చెప్పి బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే ట్రై చేశాననమాట. ఫస్ట్ థింగ్ ఏమైందంటే నేను చదివిన కాలేజ్‌లో నా కాలేజ్ వచ్చి జేఎన్‌టీయూ కాకినాడ అఫిలియేటెడ్. అదేమైందంటే అది 3-1లో ఉన్నప్పుడు అనుకుంటా అది జేఎన్‌టీయూ విజయనగరంకి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో, అప్పుడు నా 3-1, 3-2 మార్క్ షీట్ రాలే. లేట్ అయిపోయింది. యూఎస్‌లో మాస్టర్స్ అప్లై చేయాలంటే 3-2 మార్క్ షీట్ కంపల్సరీ. ఆ మార్క్ షీట్స్ వచ్చే టైంకి డెడ్‌లైన్ కూడా అయిపోయింది యూఎస్‌కి. సో, దానివల్ల నాదే ఒక ఇంటేక్ యూఎస్ పోయింది. పోనీ నెక్స్ట్ ఇంటేక్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. అప్పుడేంటంటే నేను అప్లై చేశాను. నాకు బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ అందులోను డేటా సైన్స్‌లో అడ్మిషన్ కూడా వచ్చింది. నాకు అడ్మిషన్ వచ్చాక నేను లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అప్పుడేంటంటే ఆల్రెడీ మా వాళ్ళు కొంతమంది యూఎస్ వెళ్ళిపోయినారు. వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారనమాట. బ్రో నువ్వు ఆలోచించుకోరు. నువ్వు ఇండియాలోనే ఉన్నావు. మేము వచ్చేసాం తప్పు చేసాం. సంథింగ్ అని నెగెటివ్‌గా రిపోర్ట్ ఇచ్చారు. అండ్ దట్ అప్పుడు ట్రంప్ కూడా వచ్చాడు ఎలక్షన్స్ 2024 నవంబర్ ఐ థింక్. ట్రంప్ వచ్చాడు. ఇంకా ఫ్యూచర్‌లో ఏం పోతుందో తెలియదు. అక్కడికి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు. అక్కడికి వెళ్ళి 50 lakhs లోన్ తీసుకెళ్ళి వన్స్ మాస్టర్స్ అయిపోయాక వాడు ఏదైనా చేసి వెనక్కి పంపిస్తే ఆ డబ్బులు మనం తిరిగి కట్టలేం కదా ఇండియాలో జాబ్ చేస్తే అంత డబ్బులు. సో, అందుకి యూఎస్ డ్రాప్ అయిపోయింది. తర్వాత మనకి ఆల్మోస్ట్ టైం కూడా కొంచెం వేస్ట్ అయిపోయింది. తర్వాత మనకి కొంచెం ఆగదు కదా ఫాస్ట్ చేసేయాలి అన్నీ. సో, తర్వాత ఏంటంటే ఐర్లాండ్ చూస్ చేసుకున్నా. ఐర్లాండ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఆ మాస్టర్స్ కూడా మనకి కొంచెం బడ్జెట్‌లో అయిపోద్ది. ఒక 15 lakhsలోని. మాస్టర్స్ కూడా తొందరగా అయిపోద్ది. 1.5 year కోర్సులు ఉంటాయి. సో, ఏం చేశానంటే ఒక కన్సల్టెన్సీ త్రూ నుంచి అప్లై చేశాను. కన్సల్టెన్సీ నేమ్ ఎందుకులేండి ఇప్పుడది. చేశాను. నాకు అడ్మిషన్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇంకా లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బ్యాడ్ లక్ ఏంటంటే ఇది ఐర్లాండ్ వీసా మనకు 3 months ముందు అప్లై చేయాలి కాలేజ్ స్టార్ట్ డేట్‌కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ 1 కాలేజ్ అంటే మనం జాన్ 1 వీక్ ఆలోపు మనం అప్లై చేసేయాలనమాట. 12 weeks ముందు అనుకుంటా. తర్వాత నేను ఇంకోటేంటంటే మనకు ఐర్లాండ్ అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ కావాలంటే ట్యూషన్ ఫీజు ముందే పే చేసేయాలి మొత్తం 100% పే చేయాలి. తర్వాత నేను లోన్ తీసుకొని మొత్తం ఫీజ్ అంతా పే చేశాను. తర్వాత నాకు అన్‌కండిషనల్ ఇచ్చాడు. వీసాకి వెళ్ళడానికి అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందులోని మనకు మా పేరెంట్స్ వచ్చి ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్. సో, మనకు ఐటీఆర్స్ ఉండవు కదా! సో, అప్పుడేంటి అగ్రికల్చర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికోసం సచివాలయంకి వెళ్ళాను. వెళ్తే ఆయన ఏం చేశాడు 2 acresకి 2,50,000 రిటర్న్ సార్ అని చెప్పాను. ఆయన ఏం చేశాడు ఇంకో 0 యాడ్ చేసి 25 lakhs పెట్టాడు. ఎక్కడైనా 2 acresకి 25 లక్షలు ఇన్కమ్ ఉంటుంది సంవత్సరానికి. అది మనకు తెలీదు కదా! వన్స్ సర్టిఫికేట్ వచ్చాక అది చూసుకున్నాను. అది చూసి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఇది క్యాన్సిల్ చేసి ఇంకో సర్టిఫికేట్ ఇచ్చారు. పోనీ అదైనా కరెక్ట్‌గా ఇచ్చాడంటే సర్‌నేమ్ బద్దుల అనే పేరు బదులు ఇంకోటి ఏదో పెట్టేసాడు ఆయన. మళ్ళీ అది పోయింది. మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్ళా. వెళ్తే "నువ్వు ఎన్ని సార్లు వస్తావురా బాబు" అని ఆయన. మళ్ళీ ఇలా రిక్వెస్ట్ చేసి ఇట్లా వీసా ప్రాసెసింగ్ సార్ ఇట్లా మిస్టేక్ ఉండకూడదు కరెక్ట్‌గా కావాలంటే మూడోసారి కరెక్ట్‌గా నేము మొత్తం అమౌంట్ అంతా కరెక్ట్‌గా పెట్టారు. టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడ. ఆల్మోస్ట్ ఒక 1 month, 1.5 month ఈ సర్టిఫికేట్ కోసం తిరుగుతూ టైం వేస్ట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేనేం చేశా వెళ్ళిపోయా వీసాకి. అప్పటికి లేట్ అయిపోయింది. 1 month ఉంది నా కాలేజ్ స్టార్ట్ డేట్‌కి. వెళ్ళాను 1 month ముందు అప్లై చేశా. నా అప్లికేషన్ వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే టైంకి నా కాలేజ్ స్టార్ట్ అయిపోయి 1 month కూడా అయిపోయింది. ముందే తెలిసిందే కదా ప్రాసెస్ 3 months ముందు అప్లై చేయాలి. బట్ నేను 1 month ముందు అప్లై చేశా. ఓకే గాన్. వీసా రిజెక్టెడ్. కొంచెం ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. తర్వాత అది ఇండియాకి వచ్చి 2025 January. తర్వాత ఏం చేశానంటే సేమ్ ఇయర్ సమ్మర్ ఇంటేక్ ఆ యూనివర్సిటీ మళ్ళీ ఓపెన్ చేశారు అడ్మిషన్స్. ఈసారి మళ్ళీ అప్లికేషన్ డిఫర్ పెట్టుకొని మళ్ళీ ఈసారి నాది వీసా ఫెబ్‌లో రిజెక్ట్ అయిందనుకుంటా. నేను వితిన్ 1 weekలోని డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ డేట్స్ అన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయాను వీఎఫ్ఎస్‌కి. మళ్ళీ వీసా సబ్మిట్ చేశాను. ఈసారి నాది ఫస్ట్ టైం వీసా రిజెక్ట్ అయింది కదా! సో, ఈసారి నాకు కాల్ వచ్చింది ఎంబసీ నుంచి, ఐర్లాండ్ ఎంబసీ నుంచి.
ఆయన అడిగారు అనమాట, నీ ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది కదా, ఎన్ని చేంజెస్ అని చెప్పి అడిగారు. నేనేం చేశాను, రిజిస్టర్ కోర్స్ అని చెప్పి ఏదో స్కిల్స్ పెంచుకుంటున్నాను, అది ఇది తొక్క తోటకర అని చెప్తున్నాను. అవన్నీ వద్దు, యూనివర్సిటీ చేంజ్ గురించి అడుగుతున్నా అన్నారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాకు ఏదైతే రిజెక్ట్ అయిందో ఆ యూనివర్సిటీనే సమ్మర్కి ఉందన్నమాట. ఇంకా ఏ యూనివర్సిటీ ఓపెన్ లేదు అక్కడ. మోస్ట్లీ జనవరి ఇంటేక్, సెప్టెంబర్, ఈ రెండు మెయిన్. మధ్యలో సమ్మర్ ఒకటి, ఆ ఒక్క యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నారు. సో నేను అది చెప్పగానే ఆయన కాల్ కట్ చేశారు. నెక్స్ట్ డే మెయిల్, రిజెక్టెడ్. ఓ మై గాడ్. సో తర్వాత వీసా రిజెక్ట్ అయింది 2 times, సక్సెస్ఫుల్గా రిజెక్ట్ అయిపోయింది. అప్పటికి నేను లోన్ తీసుకొని 6 months అయిపోయింది. ఆ లోన్కి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. తర్వాత కాలేజ్కి ఐర్లాండ్ యూనివర్సిటీకి మెయిల్ చేశాను, ఇలా నా వీసా రిజెక్ట్ అయింది, నా మనీ వెనక్కి పంపండి అని చెప్పి. వాళ్ళు సంథింగ్ ఎంత అమౌంట్ కట్ చేసుకొని రిమైనింగ్ రిటర్న్ రావడానికి నాకు 2 to 3 months పట్టింది. సో ఆ డబ్బులు నాకు వచ్చి నేను లోన్ మొత్తం రీపే చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 2 lakhs బొక్క. ఇనిషియల్ ప్రాసెస్ కొంచెం, ఇప్పుడు ఒక 2 lakhs. సో మొత్తానికి ఒక 4 lakhs బొక్క పెట్టాను అనమాట మా డాడీకి. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, ఓకే డబ్బులు వేస్ట్ అయినాయి, టైం వేస్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, అసలు నాకు ఏ కంట్రీ సెట్ అవుతుంది, అసలు నేను వెళ్తానా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవడానికి కొంచెం టైం తీసుకొని ఇంట్లో పద్ధతి కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని ఓపెన్ చేశా. ఓకే మన కంట్రీస్ ఏమున్నాయి, నా ప్రొఫైల్ తగ్గట్టు నాకు ఏది వీసా ఫాస్ట్ వస్తుంది, ఏది బెటర్ సూటబుల్గా ఉంటుంది, ఇవన్నీ చూసుకోవడానికి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు యూరోప్లో మంచి ఆప్షన్స్ కనపడ్డాయి. నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చిన 2 countries, ఒకటి ఇటలీ, సెకండ్ జర్మనీ. నా ఫస్ట్ చాయిస్ ఇప్పటికి కూడా ప్రిఫరెన్స్, ఫస్ట్ చాయిస్ అన్నీ ఇటలీ. ఎందుకంటే ఇటలీలో మనం మాస్టర్స్ చేస్తే మనకు ట్యూషన్ ఫీ ఫ్రీ ఉంటుంది, తర్వాత రిటర్న్ వాడే మనకు డబ్బులు ఇస్తాడు. పర్ సెమిస్టర్ 4,000 euros అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, రిటర్న్ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనము సెమిస్టర్ అయిపోయాక ఇస్తాడు. మనం సెమిస్టర్ అంతా చదువుతాము, 5 subjects ఉన్నాయనుకో, ఆ 5 మనము క్లియర్ చేసామనుకో, పాస్ అయిపోవాలి, అప్పుడు నీకు డబ్బులు ఇస్తాడనమాట వెనక్కి. సో అది అనిపించి దానికి చూద్దామని చెప్పి ట్రై చేసావు. అదేంటంటే వీసా కావాలంటే పేరెంట్స్కి ITRs ఉండాలి, మనకు 0 ITRs, మనకు ITRs ఉండవు, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో రిస్క్ చేయొచ్చు, కానీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కొంచెం కరెక్ట్గా చూపాలి, డాక్యుమెంట్స్ అది ఇది. ఇంకోటి ఏంటంటే ఇటలీకి ఓన్లీ ఒకటే ఇంటేక్ ఉంటుంది, ఇంగ్లీష్ స్పీకింగ్. ఇంగ్లీష్ స్టార్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఓన్లీ సెప్టెంబర్ ఉంటుంది. దానికి పేపర్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సెప్టెంబర్కి సెట్ అవుతాం. చాలా తిరగాలి, డాక్యుమెంటేషన్ వర్క్ చాలా ఉంటుంది. బై మిస్టేక్ ఏదన్నా, నాకు ఇంతకుముందు 2 times అయింది కదా, బై మిస్టేక్ ఇంకోసారి ఏదన్నా అయితే 1 year టైం వేస్ట్ అయిపోద్దని చెప్పి నా మైండ్లో వచ్చేసింది. సో సెకండ్ ఏంటంటే జర్మనీ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషనే, ట్యూషన్ ఫీ ఫ్రీ ఉంటుంది, అకామిడేషన్, ఫుడ్ అది మందే. సో చూశాను, ఫస్ట్ జర్మనీ ప్రాసెస్ ఏంటి అని మొత్తం చూసుకున్నాను. జర్మనీ ప్రాసెస్ కొంచెం సింపుల్గా ఉంది ఇటలీతో కంపేర్ చేస్తే, కాకపోతే అడ్మిషన్ ఛాన్సెస్ చాలా తక్కువ. పబ్లిక్ యూనివర్సిటీస్లో ఒక 10% ఉంటుందేమో, కనీసం 10 అప్లికేషన్లు వేస్తే కానీ అవ్వదు. మంచి ప్రొఫైల్స్, డీసెంట్ ప్రొఫైల్స్ కూడా రిజెక్ట్ అయిపోయి అడ్మిషన్ రాలే. సో మన ప్రొఫైల్ ఏంటి అని చెప్పి చెక్ చేసుకుంటే, ఓకే మన CGPA గ్రేట్, మంచిగా ఉంది, బీటెక్లోని మంచిగా సర్టిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, ఓకే లెట్స్ ట్రై IELTS అని చెప్పి IELTS ప్రిపేర్ అయ్యి IELTS రాశాను. స్కోర్ వచ్చింది నా యూనివర్సిటీ తగ్గట్టు. యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకున్నా, 12 అప్లికేషన్స్ వేస్తే నాకు ఫస్ట్ 10 రిజెక్షన్స్, లాస్ట్ 2 అప్రూవ్ అయ్యాయి, నాకు అడ్మిషన్ వచ్చింది. అది కూడా ఒకటే యూనివర్సిటీలో వచ్చింది, ఒకటి కంప్యూటర్ సైన్స్, ఒకటి డేటా సైన్స్. నేను కంప్యూటర్ సైన్స్ వదిలేసా, DS తీసుకుని ఎన్రోల్ అయిపోయాను. మొత్తానికి అడ్మిషన్ వచ్చింది, బ్లాక్డ్ అమౌంట్లో మనీ వేసుకున్నా, వీసాకి వెళ్ళి అప్లై చేసా, వీసా వచ్చేసింది, అండ్ ఐఎమ్ ఫైనలీ హియర్. ఇన్ కేస్ జర్మనీలో అడ్మిషన్ రాకపోతే నా బ్యాకప్ ప్లాన్స్ ఏంటి అని చెప్పి అది కూడా చూసుకున్నా. ఒకవేళ జర్మనీలో రాకపోతే ఫ్రాన్స్ ట్రై చేద్దామని ఫ్రాన్స్ ఫిక్స్ అయ్యాను. ఫ్రాన్స్ ఎందుకు అంటే ఫ్రాన్స్లో మనకి ఫీజు ఉంటుంది, కానీ కొంచెం స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మొత్తం 100% కవర్ అవ్వదు, ఒక 50, 60, 70% కవర్ అవుతాయి. కొన్ని ఉంటాయి స్కాలర్షిప్స్, వాటికి మనం అప్లై చేసుకుంటే ఏదో ఒకటైనా తగులుద్ది. సో అది అప్లై చేసుకుంటే కొంచెం ఫీజు అయినా తగ్గుద్ది కదా అని చెప్పి ఫ్రాన్స్ బ్యాకప్ కిందకి పెట్టుకున్నాను అనమాట. కొన్ని ఫ్రాన్స్ కూడా అవ్వలేదు. ఇంకేమనుకున్నాం అంటే ఇంకో 2 కంట్రీస్ ఉంటాయి, లాట్వియా, లిథువేనియా అని చెప్పి ఒక 2 ఉంటాయి.
అందులో ఏంటంటే మాస్టర్స్ ఒక 10 lakhsలో అయిపోద్ది. డిగ్రీ వాల్యుబుల్, యూరోపియన్ డిగ్రీయే వస్తుంది, కానీ ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉంటాయి రిమైనింగ్ కంట్రీస్తో పోలిస్తే. బట్ అది కూడా మాస్టర్స్ 10 lakhs, యూరోపియన్ డిగ్రీ అంటే వాల్యూ కదా అని చెప్పి అవి కూడా జస్ట్ బ్యాకప్ కింద పెట్టుకున్నా. తర్వాత చూసుకుందాంలే, ఫస్ట్ ఇది ట్రై చేద్దాం అని చెప్పి ఇది వచ్చేసింది. దానికి రింగా రోజెస్ ఆడి ఇక్కడికి జర్మనీకి వచ్చి పడ్డాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా నేను ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఫ్యూచర్లో వచ్చేవాళ్ళు ఫస్ట్ మీరు కంట్రీ డిసైడ్ అవ్వండి. ఒక కంట్రీ ఫిక్స్ అయ్యి దానికి ప్రాసెస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి. అది కొంచెం ఒక 2-3 months ఉంది, మన ఇంటేక్ దాని ముందు స్టార్ట్ చేద్దాం అనుకుంటే నాలాగా అస్తం అయిపోతారు. టైం వేస్ట్, మనీ వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. సో ఫస్ట్ మీరు కూర్చొని మీ ప్రొఫైల్ ఏంటి, మీరు బీటెక్లో ఏం చేశారు, మీ కోర్స్ ఏంటి, మీకు ఎక్కడ ఏ కంట్రీలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు డబ్బులు ఎంతవరకు పెట్టగలరు, మీ దగ్గర డబ్బులు ఉంటే యూఎస్ వెళ్ళడము, కెనడా వెళ్ళడం, ఆస్ట్రేలియా, లేదా డబ్బులు లేదనుకుంటే యూరోప్లో ఏదైనా కంట్రీ చూస్ చేసుకోవడం, అన్ని ఫ్యాక్టర్స్ డిసైడ్ అయ్యి ఒక కంట్రీ చూస్ చేసుకొని ఆ కంట్రీకి వీసా మొత్తం అన్నీ చూస్ చేసుకొని ఏది బెటర్ అనుకుంటే అది చూస్ చేసుకొని ప్రాసెస్ చేసుకోండి. కనీసం ఈ వీడియో ఒకరిద్దరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మోస్ట్లీ ఇది ఎవరికి తెలియదు, నాకు, మా పేరెంట్స్కి, మా ఫ్యామిలీకి తప్ప ఎవరికి ఇది చెప్పుకునే స్టోరీ కూడా కాదు ఇదంతా. మేబీ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు తెలుస్తుంది. మరి వీడియోలో సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.